ప్రొటెస్ట్ అన్నారు, పొట్టు పొట్టు కొట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ఆందోళన నిర్వహించారు. ఒకరి కార్యాలయం ముట్టడికి మరొకరు వెళ్లడంతో కర్రలు, జెండా కర్రలతో దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గర, బీజేపీ ఆఫీస్ దగ్గర కొన్ని గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు బీజేపీ చీఫ్ రామచంద్రరావుని, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని, మంత్రులు రాజనరసింహ, పొంగులేటిని అదుపులోకి తీసుకోవడం టెన్షన్ క్రియేట్ చేసింది. లోక్ భవన్ ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నం. గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన తెలంగాణ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ఆందోళనలతో తెలంగాణలో మధ్యాహ్నం వరకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చలో లోక్ భవన్ కు పిలుపిచ్చింది కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వైపు దూసుకు వెళ్లారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ నేతలు మహేష్ గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నీట్పై కేంద్రం వివరణ ఇచ్చినా కాంగ్రెస్ యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందంటూ గాంధీభవన్ ముట్టడికి పిలుపిచ్చింది బీజేపీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో గాంధీభవన్ ముట్టడికి వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రామచంద్రరావును అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు గాంధీ భవన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయినా సరే పరస్పరం దాడులు చేసుకున్నారు రెండు పార్టీల నేతలు. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షులు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. నిన్న జరిగిన పోలీసు దమనకాండకి నిరసనగా మేము ధర్నా చేసి గవర్నర్ను ఒక 10 మంది కలుస్తామని చెప్పాం. అది కూడా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది చలో రాజ్భవన్ కార్యక్రమం ఇచ్చాం. ఇక్కడ కూడా కేంద్రం యొక్క ఆదేశాల మేరకు మా నిరసనని మధ్యన ఆపేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యక్రమం చేస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ ఈ యొక్క పార్లమెంట్ నడుస్తుంటే కూడా పార్లమెంట్ పోకుండా ప్రధానమంత్రి నివాసం దగ్గర ధారణ చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ప్రజల ఒక యువకుల్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి రాహుల్ గాంధీ దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, యువకుల్ని రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేయాలని బయలుదేరుతాం. మరోవైపు కొడంగల్లో భారీ ర్యాలీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబరీనా లాంటి సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే నీట్ పేపర్ కూడా లీక్ అయిందన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను, పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు, ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంటి సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది. హనుమకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ ర్యాలీ తీశారు.
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తామన్నారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులైపోయినటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందు తీసుకుని వచ్చారు. ఆదిలాబాద్, నల్గొండలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. సంగారెడ్డిలో బైక్ ర్యాలీ నిర్వహించారు జగ్గారెడ్డి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు కాంగ్రెస్ నేతలు. ఆఫీసులోకి రావడానికి కాంగ్రెస్ నేతలు యత్నించడంతో బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేయబోయారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.